పార్టీ పేరు మారింది, తేడా కొట్టింది. గతంలో బీఆర్ఎస్ నేతలు చెప్పిన మాటలకే జై కొట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మళ్ళీ టీఆర్ఎస్ గానే ఉండాలనుకుంటున్నామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి తొలి 10 ఏళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి తన పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకుంది. అయితే ఈ పరిణామం ఆ పార్టీకి తీరని నష్టం చేసిందని చెప్పాలి. అసలు పార్టీ పేరులోని తెలంగాణ పదాన్ని తొలగిస్తున్న తీరును ఆ పార్టీ క్యాడర్ ఓ రేంజ్ లో వ్యతిరేకించిన పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. పార్టీ పేరు మారిన తర్వాత జరిగిన 2023 ఎన్నికల్లో పార్టీ పరాజయాన్ని చవి చూడక తప్పలేదు. ఈ విషయాన్ని గ్రహించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తాజాగా పాత పేరుని కొనసాగించే దిశగా చర్యలు చేపడతామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్చాట్ లో భాగంగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మనసులో చాలా కాలంగా దాగి ఉన్న విషయాలు ఆయన ఈ సందర్భంగా బయటకు వెల్లడించారు. టీఆర్ఎస్ పేరును వదిలి దాని స్థానంలో బీఆర్ఎస్ పేరును పెట్టిన వైనం తమకు తీరని నష్టం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత పార్టీ నష్టపోయిందని, ఎన్నికల్లో ఓడిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. జరిగిన పొరపాటును సరిదిద్దే క్రమంలో భాగంగా తిరిగి పార్టీకి టీఆర్ఎస్ ను కొనసాగించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ కు తెలియజేసి ఆయన ఆదేశాల మేరకు నడుచుకుంటామని కేటీఆర్ తెలిపారు. రాబోయే ఎన్నికల వ్యూహాలపై కూడా స్పందించారు. వచ్చే ఎన్నికలు ఏ ఒక్క పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని కేటీఆర్ వెల్లడించారు. బీజేపీతో అయితే అసలే పొత్తు అన్నమాట ఉండదని ఆయన అన్నారు. పార్టీకి కేడర్ కు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపడతామని, అందులో భాగంగా తాను 2027లో రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీతో కేడర్ కు ఏర్పడ్డ గ్యాప్ వల్లే ఓడిపోయామని చెప్పుకొచ్చారు. ఇక వచ్చే ఎన్నికలు ఏ నియోజకవర్గం నుంచి అయినా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ అన్నారు. అంతేకాదు తన సోదరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురించి కూడా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ ఆడపడుచు కూడా తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టదన్న కేటీఆర్ తన కుటుంబాన్ని కవిత ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కవిత తన బాధ్యతను మరిచి తమ కుటుంబాన్ని ఏడిపిస్తున్నారని వ్యాఖ్యానించిన కేటీఆర్ ఇకనైనా కవిత ఏడిపించవద్దని కోరారు. ఇదిలా ఉండగా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా కొనసాగిస్తామని అన్నారు. కానీ ఇటీవల కవిత కూడా తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటిస్తానని హింట్ ఇచ్చారు. దీంతో కేటీఆర్ కూడా తాజాగా ఇలాంటి ప్రకటన చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు 2027లోనే కవిత కూడా పాదయాత్ర చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలోనే కేటీఆర్ కూడా పాదయాత్ర ప్రకటించారు. వీరి తీరు చూస్తుంటే ఇదంతా కావాలని చేస్తున్నారా, లేక దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? కవిత రాజీ కుదుర్చుకునే ఆలోచనలో ఉన్నారని, లేకుంటే పార్టీకి మరింత నష్టం చేకూరుతుందని అందుకే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.